హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి ఒక మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి చాలా రీసెంట్గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క అప్డేట్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అండి. మెయిన్లీ ఫ్రెషర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఈ జాబ్ అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో వీడియోను చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఎటువంటి ఫీజు కూడా ఉండదండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. అండ్ సేల్స్ టార్గెట్స్ కూడా ఉండవండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మల్టీనేషనల్ కంపెనీ అయిన యూనిసిస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా సర్వీస్ డెస్క్ అనలిస్ట్ L1 పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిందండి. సో పొజిషన్ యొక్క పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. 1 డే అయితే అయిందండి. సో చాలా రీసెంట్ గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చండి. మెయిన్లీ ఫ్రెషర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ది ప్రైమరీ రోల్ ఆఫ్ సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఈజ్ టు ఆన్సర్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ అసిస్టెన్స్ బై ఈమెయిల్, చాట్, వెబ్ ఆర్ ఓవర్ ది ఫోన్. యాజ్ ఎ సర్వీస్ డెస్క్ అసోసియేట్ గా మెయిన్లీ కస్టమర్స్ యొక్క క్వైరీస్ ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్, చాట్, ఫోన్ వంటి వాటి ద్వారా కస్టమర్స్ యొక్క ఇష్యూస్ కి తగిన రెజల్యూషన్ ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈ 2 ప్రొఫైల్స్ లో వర్క్ అయితే ఉంటుందండి. మీ క్వాలిఫికేషన్ ని బట్టి వర్క్ అయితే అలౌట్ చేస్తారు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అంటే మెయిన్లీ ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో 2021 అండ్ 2023 బ్యాచ్ అండ్ అలాగే రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్, నెట్వర్కింగ్ వాటిపై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ ఫ్రెషర్స్ కి సంబంధించి ఈ కంపెనీ ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఆల్సో వర్క్ కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మంచి కాంపిటేటివ్ శాలరీతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.9 LPA నుంచి 4 LPA వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లైయింగ్ ప్రాసెస్ లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా 3 to 4 ఆప్షన్స్ తో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనం లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ త్రూ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. అంటే నెక్స్ట్ మనకి ఇలాగా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈ జాబ్ పోర్టల్లో అకౌంట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ టైం కనుక ఈ కంపెనీలో ఈ జాబ్ కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ క్రియేట్ అకౌంట్ లింక్ ను క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్ లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్ కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 4 to 5 స్టెప్స్ లో ఈ అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఈ అప్లికేషన్ ఫామ్ లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్ ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. ఇవి మ్యాండేటరీ ఆప్షన్స్ అండి. మిగతా ఆప్షన్స్ ను మనం స్కిప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ మై ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో ఈ పొజిషన్ గురించి మీకు ఎలా తెలిసిందో ఇక్కడ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కెరియర్ పేజ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ ను ఫిల్ చేసుకొని నెక్స్ట్ ని క్లిక్ చేయండి. అంటే నెక్స్ట్ మనకు ఎక్స్పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్ ను ప్రొవైడ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు
ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌ను కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వెషనరీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఈ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేశారా? ఈ కంట్రీలో వర్క్ చేయడానికి లీగల్లీ మీరు ఎలిజిబులేనా? ఇలా మీకు సంబంధించిన క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీ ఆన్సర్స్‌ను చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ జెండర్‌ను సెలెక్ట్ చేసుకొని ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.